ఒక భక్తుడు అన్నాడు, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినం అన్నాడు. ఆమెన్. ప్రియులరా, సమయం లేదు, ఏం లేదు, సమయం లేదు. క్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు. ఆమెన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా పాడదామా? యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా పాడదాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. పాటను అర్థం చేసుకోండి. ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా అందరూ తెలుసుకుంటారు, సమయం వచ్చింది. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆయన వస్తున్నాడు తీసుకుని వెళ్ళటానికి. లోకమంతా తెలుసుకుంటారు. మరలా యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చు. అందరూ పాడాలి. మేఘాల వచ్చేస్తున్నాడు. పరిశుద్ధు అందరినీ తీసుకుపోతాడు. రక్షణ పొందిన వారిని తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం. లోకమంతా శ్రమకాలం. విడువబడుట బహుఘోరం. విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. మారు మనసు పొంది రక్షణ పొంది యేసు దేవుడిని ఒప్పుకొని రక్షకునిగా ఆయనను అంగీకరించిన వారు ఆయన బోర ఊదినప్పుడు బోర ధ్వనికి మనమందరం ఎత్తబడతాము. ఆమెన్.
అందరూ ఎత్తబడుతున్నప్పుడు కొందరు విడవబడతారు. రక్షణ పొందలేని వారు, సిద్ధం పాటు లేని వారు, రక్షణ వస్త్రాన్ని సిద్ధము చేసుకోలేని వారు విడవబడతారు. విడవబడితే అది బహుఘోరముగా ఉంటుంది. మీరు ఎవరో రక్షించబడాలి, వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నారు. ఫస్ట్ నీ ఇంటి వారు రక్షించబడ్డారా? ఫస్ట్ నీ ఇంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీవు రక్షించబడి, నీవు ఎత్తబడి, నీ భర్త విడవబడితే, నీ భర్త నీవు ఎత్తబడి పరిశుద్ధతలో, దేవుని రాకడలో నీ బిడ్డలు విడవబడితే నీకు క్షేమమా? అందుకని నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. నీవు నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి. నీవు నీ భార్య కొరకు ప్రార్థన చేయాలి. మొదట నీ ఇంటిని నీవు రక్షించుకోవాలి. నీవు అనేక గృహాల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంటి వారందరూ రక్షించబడ్డారో లేదో చూడాలి. నువ్వు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఓకే. మొదట నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకున్నావా? నీ కుటుంబాన్ని ఎట్లాగా నువ్వు నడిపిస్తున్నావు? నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? ఒకవేళ పిల్లలు అటు ఇటు ఉంటే ముందు పిల్లల్ని సెట్ చేయాలి, తర్వాత బయట పిల్లల కొరకు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇది మనకి చాలా పెద్ద పోరాటం ఇది. ఎందుకంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మీరు వస్తారా అని ఒకరినొకరు మనం అడుగుతూ ఉండాలి. అడుగుతున్నప్పుడు మీరు వెళ్ళిపోండి, మేము తర్వాత వస్తామని చెప్తారు కొందరు. కొందరైతే మేము కూడా మీతోనే వస్తామని చాలామంది చెప్తారు. కానీ మన ప్రార్థన ఏమై ఉండాలంటే అందరూ ఆయన బోరధ్వనికి ఎత్తబడాలి. హల్లెలూయా. మరలా తొందరలో రెండవ రాకడ గురించి మనం ఆలోచించాలి. రాకడ వర్తమానాలు చాలా అవసరము. పరిస్థితులు తారుమారైపోయినాయి. అన్నీ కూడా యేసు ప్రభు వారు చెప్పినవన్నీ కూడా అన్నీ నెరవేర్పు ఆసన్నమైపోయినాయి. ఇప్పటికే చాలా ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ఇంకో కొద్ది ప్రవచనాలు ఉన్నాయి. ఆ నెరవేర్పులో మనం ఉన్నాము. మనము ఆ నెరవేర్పుని తొందరలో చూడబోతున్నాము. దేవుని రాకడలో మనం ఎత్తబడతాము. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు రక్షించబడిన వారు, సన్నిధిని కాపాడుకున్న వారు అందరూ ఎత్తబడతారు. మరి రక్షణ పొంది అటు ఇటు ఉన్నవారు విడవబడతారు. విడవబడినప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలము. దుష్టుడు పాలిస్తాడు. ఆ పాలనలో చూడకూడని చూస్తావు. పడరాని బాధలు. వాక్యము కరువైపోతుంది. ఇప్పుడే కరువైపోతుంది. ఇప్పుడే ప్రార్థనలకు పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఇప్పుడే ఎక్కడ వాక్యం చెప్పనివ్వట్లేదు. ఇప్పుడే చాలా ఆటంకాలు కలుగజేస్తూ ఉన్నారు. దేవుని మహాకృప మనకుంది కనుక, మనకు అన్ని రాజకీయ నాయకులు మనకి స్నేహితులే కనుక కొంత మట్టికి మనము నెట్టుకుంటూ పోతూ ఉన్నాం. ఒకడు ఇవ్వకపోతే 10 మంది, వాళ్ళ తల మీద ఉన్న 10 మంది బలవంతుల్ని దేవుడు మనకు అప్పగించాడు. ఆ బలవంతులు 10 మంది సరిగా లేకపోతే 10 మంది మీద ఉన్నటువంటి గొప్ప నాయకుడు మనకి దేవుని సన్నిధిలో సహవాసిగా ఉన్నాడు. అందుకని అన్ని బలాలు ఉన్నాయి. దైవ బలం ఉన్న చోట అన్ని బలాలు ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. దైవ బలం ఉన్న చోట అన్ని బలాలు ఉంటాయి. మొదట ఏ బలం కావాలి? దైవ బలం కావాలి. దేవునికి మహిమ కలుగును కాక. సమయం ఆసన్నమైంది. మీ ఇంటి వారు రక్షణ కొరకు ప్రార్థన చేయండి. చాలా ఈ మాట మీకు చెప్పటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము. జీవముల దేవుని సన్నిధానములో ఇక్కడ మనకి సరైనటువంటి మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. సామ్స్ 52 వర్స్ 1 2 3 మనం చదువుతుంటే, సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. ఈ మాటలు దావీదు రచిస్తూ ఉన్నాడు. దావీదు చాలా బాధతో మాట్లాడుతున్న మాటలుగా ఉన్నాయి. ఆ పైన మనకు కనబడుతుంది. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయేగు సౌలు నద్దకు వచ్చి దావీదు అహీమెలకు ఇంటికి వచ్చి ఉన్నాడని
అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఇక్కడ ఒక విలన్ కనపడుతూ ఉన్నాడు. ఎవరంటే దోయేగు. ఎవరు? దోయేగు. అందరు చెప్పండి, దోయేగు. దోయేగు ఈ పేరు ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి. దోయేగు అనేవాడు ఎదోమీయుడు, ఏసావు వంశస్థుడు. ఈయన సౌలు రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పుడు, ఎవరు? సౌలు రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పుడు ఈ దోయేగు అనే మనుషుడు సౌలు యొక్క పశువులన్నిటి మీద మరి కాపరిగా ఉన్నాడు. అంటే ఈయన పశుశాఖ సంబంధించిందంతా చూసుకుంటాడు అనమాట. పశువుల మీద కాయటానికి కాపర్లు ఉన్నారు. ఆ కాపర్లందరికీ లీడరు పశు శాఖకు సంబంధించిన వాడు దోయేగు. ఈ దోయేగు చేసిన దౌర్భాగ్య పని ఏంటంటే మహాగర్విష్టి. ఎవరైనా మహాగర్విష్టి. కొంత ధనము సంపాదించుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నటువంటి వ్యక్తి దోయేగు. దోయేగు సంపన్న స్థితిలో ఉన్నాడు. ఎందుకున్నాడంటే రాజుకి దగ్గరగా ఉండేటువంటి స్థానంలో పనిచేస్తూ ఉన్నాడు కనుక ఆయన కొంత ఆస్తికర్తగా చరిత్ర చెప్తా ఉంది. దోయేగు ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని పట్టుకెళ్ళి రాజుకి అందచేయాలి, రాజుకి చెప్పాలి అనేటువంటి ఒక దృక్పథం కలిగినటువంటి మనుష్యుడిగా కనబడతా ఉన్నాడు. ఏదైనా ఒక ఆఫీసులో మనం పనిచేస్తున్నప్పుడు, ఒక రాజకీయ పార్టీలో పనిచేసిన, ఒక ఎక్కడో చోట ఒక అసోసియేషన్లో మనం పనిచేసినప్పుడు కింద వారి గురించి పైన ఉన్నటువంటి యజమానుడికి ఏ విషయాన్నైనా చెప్పటం అంటే కొందరు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఆ చెప్పటంలో ఉన్నట్టుగా చెప్తారు కొందరు శత్రుత్వాన్ని బట్టి చెప్పకూడని సమయంలో కూడా చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటుంటారు. ఇది చాలా భయంకరమైనటువంటి దౌర్భాగ్య స్థితి. మరి దావీదు ఎక్కడికో ఒక చోట తలదాచుకుంటూ ఉంటుంటే దోయేగు ఏం చేశాడంటే అహీమెలెకు ఇంటికి దావీదు వచ్చాడని, దావీదు అహీమెలెకుని ఏదైనా ఖడ్గం ఉన్నదా, నాకు చేతిలో ఖడ్గం లేదు అంటే, ఎక్కడ పడిపోయిందో ఎక్కడ మిస్ అయిపోయింది దావీదు దగ్గర ఉన్న ఖడ్గం. చూడండి, ఆ రోజుల్లో పొలంలో పనిచేసే వాళ్ళైనా ప్రయాణికులైనా చేతిలో కర్ర పట్టుకెళ్ళటం బాగా అలవాటు. చేతిలో కర్ర అనేది ఉంటే ఏ విష జంతువులు వచ్చినా ఏమొచ్చినా తను రక్షించుకోవడానికి ఉంటుంది. తర్వాత శత్రువులు దాడి చేస్తే రక్షించుకోవడానికి ఒక ఖడ్గం అనేది, ఒక కత్తి అనేది ఉండటం అలవాటు. అయితే దావీదు అహీమెలెకుని అడుగుతాడు, ఏదైనా ఉందంటే అహీమెలెకు అంటాడు, మరి నువ్వు ఇలాగొచ్చావు, నీకేం చేయాలంటే నాకు ఒక ఖడ్గం కావాలి, కత్తి కావాలి, నాకు చాలా చోట్ల నేను దాక్కుంటున్నాను, అడవుల్లో పరిగెడుతున్నానంటే ఆ పెద్ద ఆయన అన్నాడు, ఆయన మంచి దైవజనుడిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. ఆ మనుషుడు ఏం చేసింటే, నీవు గొల్యాతుతో యుద్ధం చేసినప్పుడు నా దగ్గర ఆ లోయలో నువ్వు గొల్యాతుని చంపావు కదా ఒకప్పుడు, ఆ సమయంలో గొల్యాతు కత్తి నీ జాగ్రత్త చేసాను నేను, ఆ కత్తి నా దగ్గర ఉంది, దానిని గుడ్డ కట్టి ఎఫోదు వెనకాల దాచాను, నీకు కావాలంటే తీసుకెళ్ళు అన్నాడు. అవునా? అప్పుడు దావీదు అంటాడు, ఆ ఖడ్గము అన్నిట్లకంటే గొప్ప, దానికంటే గొప్ప ఖడ్గము లేదు. ఓకే, నాకు కావాలంటే అహీమెలెకు ఆ ఖడ్గాన్ని దావీదుకి ఇవ్వడం జరిగింది. దావీదు ఆ ఖడ్గమును పట్టుకుని ప్రయాణం అవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ స్థితిని దోయేగు అనేవాడు చూశాడు, దోయేగు అనేవాడు విన్నాడు. మొత్తం సమాచారం, డేటా అంతా తీసుకుని సౌలు దగ్గరికి వెళ్ళిపోయి సౌలుకి చెప్పాడు. సౌలుకి చెప్పడంలో 1కి 2 చెప్పాడు, 2కి 4 చెప్పాడు. ఎక్కువ విషయాలు చెప్పి చివరికి సౌలు మనసంతా పాడైపోయింది. రాజు దావీదు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. ఆ సమయంలో ఆ సమాచారాన్ని బట్టి దావీదుకి ఎవరెవరు సహకరిస్తున్నారో, దావీదుకి ఎవరు దైవికంగా బలపరుస్తున్నారో, యాజకుడిని, ఆ కుటుంబాలని అందరిని కూడా సౌలు నాశనము చేసేసాడు, సౌలు చంపింప చేసేసాడు. ఇంత మరణ కాండకి కారకుడు దోయేగు. హల్లెలూయా చెప్పండి. చూడండి, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నేను చెప్పిన చరిత్ర అంతా కూడా సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది.
సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే దోయేగు ఏం చేశాడో, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అక్కడ ఉన్నాడు ఒకడు, అతని పేరు దోయేగు. చదువు. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. రాజు పని వేగరముగా జరగవలెనని నా ఖడ్గమైనను ఆయుధములైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటె అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు ఫిలిస్తీయుని ఖడ్గమున్నది. అదిగో బట్టతో కట్టి ఎఫోదు వెనుక దాచెను. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు. దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనుమనగా దావీదు దానికి సమమైనది ఒకటి సాట్ అయినది ఇంకో పెద్ద కత్తి ఏమైనా ఉంటుందా, అదే మంచిది, ఖడ్గం మంచిదని ఆయన తీసుకున్నాడు. ఎవరు నాకు ఇవ్వండి అన్నాడు. ఆ యాజకుడు ఆ ఖడ్గము దావీదుకి ఇచ్చాడు, భోజనం పెట్టాడు, దావీదుకి మంచి ద్రాక్షరసం ఇచ్చాడు, దావీదుని చూచి దావీదుకి వస్త్రం ఇచ్చాడు, దావీదుకి సహకరించి సౌలుకి నువ్వు దూరముగా ఉండుట మేలు అని దేవుని జ్ఞానము కలిగిన అహీమేలు ఏం చేశాడంటే దావీదుకి కౌన్సిలింగ్ ఇచ్చాడు, ఆలోచనలు చెప్పి చాలా ప్లాన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా దోయేగు చూచాడు, దోయేగు విన్నాడు. దోయేగు ఏం చేశాడంటే సమాచారం అంతా పట్టుకెళ్ళిపోయి సౌలుకు చెప్పాడు. ఎవరు చెప్పాడు? శత్రువుగా ఉన్నటువంటి సౌలు రాజుకు చెప్పాడు. ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా. అలా చెప్పినందుకు ఆ విషయము మరలా దావీదుకి తెలిసింది. ఎలా తెలిసిందంటే ఈ అహీమేలుకు, ఈ మనుషుడిని, యాజకుడిని, ఈ కుటుంబానికి సంబంధించిన కొంతమందిని అందరినీ కూడా సౌలు సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన వారు వచ్చి పీకలు నరికేశారు, తలలు తీసేశారు. ఆ విషయము దావీదు దాక్కున్న చోటకి ఆ వర్తమానం వచ్చినప్పుడు దావీదు మనసు పగిలిపోయింది. అబ్బా, నాకు సహాయం చేశారు, నాకు ఖడ్గం ఇచ్చారు, నన్ను ఆదుకున్నవాడు ఆ యాజకుడు నాకు ఎంతో జ్ఞాన సలహాలు ఇచ్చాడు. ఆ మనుషుడిని ఈ దుర్మార్గుడు చంపేయడానికి కారణం ఎవరు అంటే దోయేగు అని చెప్పి అప్పుడు ఈ అధ్యాయాన్ని రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, సూర్యుడా చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యం ఉండును. మోసము చేయవాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును అని దావీదు ఈ కీర్తన రాశాడు. రే మోసం చేయవాడా, 1-2 చెప్తున్నావు, నీ వల్ల ఇంత నాశనం అయిపోయింది, నాకు నువ్వు శత్రువుగా ఉన్నావు, ఆ దుష్టుడికి సలహాలు ఇస్తున్నావు. ప్రియులరా, చాలా మంది జీవితాల్లో ఈ ధ్యానాంశం ద్వారా దేవుడు మనకిచ్చే మాట ఏంటంటే, మనము మన గొడవలు చూసుకుంటే చాలు, ఎదుటి వారి గొడవల గురించి మనం పట్టించుకోవద్దు. హల్లెలూయా చెప్పండి. కొందరికి ఇక్కడ విషయాలు వేరే ఒకరికి చెప్పడం అంటే ఎంత ఇష్టమో. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో పని చేయకండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి పోస్టల్లో పని చేయటం. ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి పోస్టల్ డిపార్ట్మెంట్లో? మనం చెప్పే దాంట్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటేంటి, పోస్టల్లో పని చేయటం. రెండవది పోస్ట్ పట్టుకెళ్ళి ఇవ్వటం. రెండో డిపార్ట్మెంట్ ఏంటి? పోస్ట్ పట్టుకెళ్ళి ఇవ్వటం. మూడవది మనమే పోస్ట్ అవటం. ఎలాగుంది? ఫస్ట్ ఏంటి? అందరు చెప్పాలి. పోస్టల్లో పని చేయటం అంటే పోస్ట్ ఆఫీస్లో జాబ్ అనమాట.
అంటే అబద్ధాలు చెప్పుకునే వారిలో వినటం, దాని గురించి డిస్కషన్ చేయటం. ఈ ఉత్తరం ఎవరిది, ఆ ఉత్తరం తూర్పుగోదావరి జిల్లా, ఈ ఉత్తరం పశ్చిమ గోదావరి, ఇది హైదరాబాద్, ఇది తెలంగాణ. పోస్టల్ ఉత్తరాలు ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏటి పంపించాలో. పోస్ట్ మాస్టర్ దగ్గర కొంతమంది ఉంటారు, అందరూ పోస్ట్ మాస్టర్లు అందరూ చేసే పని ఏంటంటే ఉత్తరాలని, లెటర్స్ని కేటాయిస్తారు, రూట్లు కేటాయిస్తారు. ఓకే, తప్పకుండా వాళ్ళకి చేరాలి సుమా, ఈ అడ్రస్ తప్పకుండా చేరాలి, మళ్ళీ చెక్ చేసుకోవటం. పోస్టల్లో ఉండి లెటర్స్ అన్నీ కూడా డివైడ్ చేస్తారు, ఏ రూట్కి ఏ లెటర్ వెళ్ళాలో అది పోస్టల్లో పనిచేయటం. రెండవది పోస్ట్ పట్టుకెళ్ళి ఇవ్వటం. ఈ దోయేగు చేసిన పని ఏంటంటే పోస్ట్ పట్టుకెళ్ళి ఇచ్చాడు. మూడవది ఆయనే పోస్ట్ అయిపోయాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈయన బంట్రోత్ పని చేస్తున్నాడు. పోస్టులో పని చేయటం వేరు, పోస్ట్ పట్టుకెళ్ళటం అంటే ఎప్పుడు ఆ భార్య భర్తల మధ్య గొడవ పెట్టాలా, వారికి ఎప్పుడు చెప్పేలా, వారి మీద పైనున్న ఆఫీసర్కి ఏదో ఒకటి చెప్పి వారికి కీడు కలగజేయాలి, వారికి సోకాస్ నోటీస్ ఇప్పించాలి, లేకపోతే వారిని ఉద్యోగం నుండి దూరం చేయాలి, వారికి ప్రమోషన్ రాకుండా చేయాలి. చాలామందికి ఎదుటి వారి గురించి చెప్పటం అంటే వారి నాలుక మంగళ కత్తి వలె వాడిగా ఉంటుంది. ఇప్పుడు కత్తులు వేరుగా ఉన్నాయి ఎంతని. ఇప్పటికీ మంగళ కత్తులు చూడండి, ఆ సెలూన్లో షాపుల దగ్గర ఒకటి చక్రం, రాతి చక్రం పట్టుకుని సైకిల్కి తొక్కుతూ ఉంటుంటాడు, గిర్రమని తొక్కుతూ ఉంటే దానికి కత్తికి పొదును పెడతా ఉంటాడు. ఇది పూర్వం ఆ మోడల్, ఆ టెక్నాలజీ లేదు కనుక వాడు ఒక రాయి తెచ్చుకునేవాడు బ్యాగ్లో గుట్ట చుట్టి, దానికి ఏం చేసేవాడంటే పదును పెడతా ఉంటాడు. ఒకడు గెడ్డం గీసిన తర్వాత ఒకడు వెంట్రుకలు కట్ చేసి 10 మంది వెంట్రుకలు కట్ చేస్తే అది కత్తిరకు ఉన్న పొదును అరిగిపోతూ ఉంటుంది. మొన్న ఒక వెంట్రుకల మీద ఒకడు బాగా లోతుగా అధ్యయనం చెప్పిన ఆ లెటర్ చదివాను నేను. ఏంటంటే ఆ పూర్వం వెంట్రుకలేమో గట్టిగా ఉండి అంట, ఇప్పుడు వెంట్రుకలు అంతా కూడా చాలా డెలికేట్ అయిపోయినట్ట. ఎన్ని వెంట్రుకలు కట్ చేసినా, ఎన్ని తలకాయలు కట్ చేసినా కత్తుర్లు అరగట్లేదు. అప్పుడు బాగా అరిగి, అప్పుడు వెంట్రుకలు 3, 4, 5 బలంగా ఉండేవి అనమాట అవి. ఓకే, ఇప్పుడు కత్తులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా యూజ్ అండ్ త్రో వచ్చేసింది. చాలామంది నాలుక ఎప్పటికప్పుడు పదును పెడుతూ ఉంటుంటారు. ఈ బిడ్డ గురించి ఆమెకేం చెప్పాలి, ఆమె గురించి ఈమెకేం చెప్పాలి, చాలు ఇంతవరకు చెప్పినవన్నీ చాలు, ఇంకంటే ఎక్కువ కీడు తెచ్చిపెట్టుకోకు. హల్లెలూయా. నీవు ఏది గొడవలు పెడుతున్నావో, ఏవి లేని మాటలు చెబుతున్నావో అవన్నీ నీ బిడ్డల మీద దోషముగా మారుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు మాట్లాడేస్తున్నావు, నీ రాజకీయం, నీ ఆట, నీ గేమ్ అందంగా ఉండొచ్చు, నీవు అనుకున్నట్టే జరగచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నీవు ఆ పాప దోషము నీ బిడ్డ మీదకి దిగుతుంది. ఆ పాప దోషము నీ కుమారుడి మీదకి, నీ కుమార్తె మీదకి, వారి పిల్లల మీద 7 తరాలు పనిచేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తల్లులారా, తండ్రులారా, అన్నలారా, చెల్లెలారా, మీరెవరి మీద ఏ విధమైనది మోపకండి, చెప్పకండి. మొదట మీ నాలుకను మీరు స్వాధీనంలో పెట్టుకోనండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామందికి సెల్ ఫోన్లు వచ్చాక ఎప్పుడు బియ్యం అన్నం వండుతూనే ఫోన్ మాట్లాడుతూ చెవిలో పెట్టుకునేది ఒకటి వచ్చింది. అన్నీ చెప్పటం. ఒక గంట సమయం ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్పకపోతేనే కానీ ఈ బిడ్డకి ఆత్మశాంతి ఉండదు. టీ తాగుతూ చెప్తుంది. బస్సు ప్రయాణం అంతా రెడీ అయిపోయి హ్యాండ్ బ్యాగ్ దగ్గర పెట్టుకుని మొదలెడుతుంది. నీకు తెలుసా ఏమైంది? అయ్యో నీకు తెలీదా? శకుంతల చెప్పిందేమో అనుకున్నాను. నీకు ఆ మాయదారి శకుంతల ఎక్కడుందో ఏంటో నీకు తెలీదా? అయ్యో తెలీదు. మాణిక్యం చెప్పలేదా? మరియమ్మ చెప్పలేదా? అందుకే నేను నీకు తెలిసిందో లేదో అని బాధపడుతూ నీకోసమే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఏమైంది? ఇంకేముంది, అంతా అయిపోయినట్టు. హల్లెలూయా. అది కుదురుగా ఉండదు, ఎన్నది కుదురుగా ఉంటుందా? ఆమె 10 మందికి ఫోన్ చేసి ఏమైంది? ఆ మనిషికి గుండె లోపలికి వెళ్ళిపోతుంది, క్షీణించిపోతుంది. చివరికి
ఈ కథ, ఈ ఎపిసోడ్ సరదాగా 3 వారాలు 4 వారాలు లాగుతూ ఉంటుంది. మర్చిపోకండి, మనుషుడు ఏది విత్తునో అదే పంట కోస్తాడు. ఆమేన్. నాకు చిన్ననాటి నుంచి నాకున్న ఒక లక్షణం ఏంటంటే, నాకు భయం ఏంటంటే, మనము ఏమై ఉన్నామో అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నాకు ఇలాగ చెప్పటాలు, ఇక్కడిదక్కడ చెప్పటాలు, అక్కడిదక్కడ చెప్పటాలు, అది నాకు ఫస్ట్ నుంచి నేను దానికి దూరంగానే ఉన్నాను. ఎందుకంటే చిన్ననాటి నుంచి నేను వాక్యం వింటున్నాను కనుక నాకు ఈ చెప్పటాలు టైం వేస్ట్ అనిపిస్తుంది. నాకు ఎవరైనా చెబుతున్నా కూడా ఓహో అని చెప్పి వారు నాకు 10 మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నప్పుడు నేను గ్రహించుకుని 1-2 మాటలు విన్న తర్వాత దానిని సులువుగా కట్ చేసుకుని దానిని వారు చెప్పే 8 మాటల సమయం ఉంటుంది కదా, ఆ 8 మాటల సమయంలో నా నోటి నుండి దేవుని వాక్యాన్ని ప్రజెంట్ చేయటం మొదలు పెడతాను. అప్పుడు ఆ దోషము తిరిగి అటే పోతుంది, కానీ మన దగ్గరికి రాదు. వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు మనం పడిపోము. ఆమేన్. మీరు చెప్పుడు కొట్టు మాటలు చెప్పకండి, ఉన్న విషయాలు చెప్పకండి, లేని చెప్పకండి. మీకు ఎందుకు గొడవ? నీ గొడవ నువ్వు చూడు. అందుకనే దావీదు అంటున్నాడు, మంచి మాట అంటాడు 8వ వచనంలో, నేనైతే వాక్యంలోకి వెళ్దాం. 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దోయేగు గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యుడా, నీవు చేసిన కీడుని బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుతున్నావు? చెప్పుడు కొట్టు మాటలు చెప్పడంలో పెద్దలకి చెబుతున్నప్పుడు కొంతమంది పెద్దలు ఉంటారు, కొన్ని సంస్థల్లో పెద్దలు ఉంటారు. వారికి ఎంతసేపు కూడా ఈ ఏదో ఒక సమాచారం కొంతమంది భటులు పట్టుకొస్తారు. నా దగ్గర నుంచి కూడా ఒక పెద్ద ఆయన ఎక్కువ ఆశిస్తూ ఉండేవాడు. నా చుట్టూ నాతో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఏదో సమాచారం పట్టుకెళ్ళి గాలి మాటలన్నీ ఆ మనుషుడికి చెప్పేవారు. ఆ మనుషుడికి సంతోషంగా ఉండేది. అందరితో పాటు నేను వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉన్నావు, బాగున్నావా అంటే బాగున్నాను సార్, ఓకే. అందరూ పర్సనల్గా మాట్లాడితే ఆయన మెయిన్ ఆఫీస్లోకి పిలిచేవాడు, ఆ ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకునేవాడు, కాఫీ ఇచ్చేవాడు ఆయనకి. ఏం జరిగింది వాళ్ళు ఎలాగంటే సార్ ఇది తెలియదు సార్. 99 మంది చెప్పేవారు. నేను ఒక చోట పనిచేశాను, చెప్తున్నాను మీరు, 99 మంది చెప్పేవారు. ఏమీ చెప్పకుండా నా పని కొరకు నేనే మౌనముగా ఉండి దేవుని మీద ఆధారపడుతూ ఉండేవాడిని. నేను వారికి విరోధం అయిపోయాను. నేను కూడా ఏదైనా చెబుతూ ఉంటే కథ నడుస్తుంది. తర్వాత నేను చూసింది ఏంటంటే, ఆ విన్నవాడు పాడైపోయాడు, చెప్పిన వారు పాడైపోయారు. నేనైతే 8వ వచనం చెప్తున్నాను, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒలీవ చెట్టు ఏంటంటే ఎదరవాలి గొడవలు పెట్టుకోదు. ఆమేన్. ప్రియులరా, నీ ఒలీవ చెట్టు వలె బ్రతకాలనుకుంటున్నావా, ముళ్ళు చెట్టులాగా బ్రతకాలనుకుంటున్నావా? చెప్పాలి. ముళ్ళు చెట్టు దాని దగ్గరికి వెళ్ళినా గుచ్చుకుంటుంది, దానికి దూరంగా ఉన్నా కూడా గుచ్చుకుంటుంది. ఏదో ఒకటి గాలి కన్నా వచ్చి ముళ్ళు మీద పడుతుంది. దాని కిందకి వెళ్ళి కూర్చుంటే మీద గుచ్చుకుంటుంది. ప్రియులరా, మీ నాలుకను స్వాధీనంలో పెట్టుకుంటే మీరు పరలోక రాజ్యం వెళ్తారు. మీ పిల్లల మీదకి ఆశీర్వాదము దిగి వస్తుంది. ఫోన్లన్నీ చెప్పటాలు మానేయండి. పోస్టుల్లో పనిచేస్తున్నారా? పోస్ట్ పట్టుకెళ్తున్నారా? మీరే పోస్ట్ అవుతున్నారా? కనబడితే చాలు మనమే వారికి ఉత్తరముగా అయిపోతాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు భార్యల మీద ఎవరికి చెప్పకండి, ఏ కుటుంబాల మీద లేనిపోని చెప్పకండి, ఉన్నాయి కూడా చెప్పకండి. నీకంత టైం ఏది? నీవు దేవునితో సమయాన్ని గడిపే మనిషి అయితే, నీవు దేవుని మీద ఆధారపడే మనిషి అయితే, నీకు ఎదుటి వ్యక్తితో అలాంటి సొద చెప్పే టైమే నీకు ఉండదు. హల్లెలూయా చెప్పరే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనము మన పాపములను కొరకు దేవుని దగ్గర ఏడవటానికి, క్షమించమని అడగటానికి చాలా సమయము తీసుకుంటుంది. తర్వాత నీ బిడ్డలు స్థిరపరచబడాలని అడుగుతున్నావు,
తర్వాత నీ కుటుంబము రక్షించబడాలని ప్రార్థిస్తావు. నీవు ఏ రోజు కూడా పాపములో పడిపోకుండా దేవునిలో కట్టబడటానికి, నీవు దేవుని మీద ఆధారపడి అడగటానికి దీనికే టైం సరిపోదు. నీవు అందరి సోదలో చెప్పుడు మాటల్లో ఇలాంటి మాటలు మంచి దురద కింద ఉంటాయి. గజ్జి వచ్చిందనుకోండి, ఒక సిడుం కానీ ఇలా గోకుతూ ఉంటే భలే కొట్టుతుంది. ఇంకా ఎక్కువ రఫ్ చేస్తే ఏమవుతుంది, అది పుండు అయిపోతుంది. ఆ పుండు ఉన్నప్పుడు నీకు ఏమైనా షుగర్ ఉందనుకో, అయిపోయింది చరిత్ర. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా చెప్పరే. ఒక మనిషి నా దగ్గరికి వచ్చారు, ఇలాగా గోకుతున్నాడు, ఇలా గోకుతున్నాడు. కాలు కింద, కాలు మీద కూడా గజ్జి ఉంది. నేను అన్నాను, మళ్ళీ ఇలా గోకుతూ నాకు మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చాడు. నేను అన్నాను, నువ్వు గోకుతున్నావు, రఫ్ చేస్తున్నావు, నేను ఆ నీళ్ళు ఎలా తాగుతానన్నాను. ఇది ఇలాగ వచ్చిందంటే ఈ మధ్య అందరికి ఇలాగ వస్తుందంటే అన్నాడు. ఏంటి గజ్జి, నేను నీ గజ్జి కోసం మాట్లాడుతున్నాను, అందరిది వేరే నీది వేరన్నాను. ఎలాగండి పోవాలట. నేను అన్నాను, ఇప్పుడు మనం మాట్లాడుతున్న స్థలానికి 3 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది. ఎంత ఉంది? సముద్రం ఉంది. నీవు పరిపూర్ణంగా వెళ్ళి సముద్రంలో మునుగు, ఒక 10-15 నిమిషాలు అందులో ఆడుకుని రా, వారం రోజుల తర్వాత నాకు కనపడు అన్నాను. వాడు సముద్రంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాలండి అన్నాడు. సముద్రంలో స్నానం చేస్తే ఏమవుతుంది అన్నాడు. సముద్రంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పాను. ఆడికి ఏం చెప్పినా అర్థం కావట్లేదు. పుణ్యం అంటే దురద తగ్గటమే పుణ్యం. ఆడికి పుణ్యం వస్తుందిరా అంటే వెళ్ళాడు, మునిగాడు. ఎక్కువ మునిగి ఎందులో ఉంటే ఎక్కువ పుణ్యం వస్తుందని ఎక్కువ సమయం మునిగి వచ్చాడు. 7 రోజులకి వాడి మీద ఉన్నటువంటి ఆ రోగం అంతా తగ్గిపోయింది. హల్లెలూయా చెప్పరే. ఆవిడ అంటే శంకర్ భలే తగ్గిపోయిందండి, భలే సముద్రం అండి, భలే పుణ్యం అండి, మహాదేవత అన్నాడు. ఒరే పనికిమాలినోడా, అది కాదు దేవత. అందులో ఉన్నటువంటి సోడియము నీ శరీరం మీద ఉన్న క్రిములన్నీ తినేసింది, అందుకు నీ దరిద్రం పోయింది, అదే నీ పుణ్యము అన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే మన పూర్వీకులందరినీ సముద్ర స్నానం చేయండి రా బాబు అంటే, అప్పుడు ఇంత మెడిసిన్ లేదు, ఇన్ని క్రీములు లేవు, ఇన్ని ట్యూబులు లేవు, ఇన్ని ట్యాబ్లెట్లు లేవు. అందరికి ఒకటే సర్వరోగ నివారణి, ఫలానా సంవత్సరం ఫలానా రోజు అందులో స్నానం చేస్తే ఎంతో మంచిదని పెట్టారు పూర్వం. అందరూ వెళ్ళి అదే డేట్లకి అందరూ సముద్రంలో మునిగి వస్తారు. ఎందుకంటే ఆరోగ్యము కొరకు పూర్వీకులు పెట్టినటువంటి వ్యాధి నిరోధించటానికి. ఆమేన్. పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, రోగం పోవాలంటే సముద్రంలో మునగాలి. ఎలా ఉంది, బాగుందా? అలాగని సముద్రం దగ్గరికి వెళ్ళి మన లోపల పోకండి, తీసుకుపోతుంది. మొన్న ఒకడు అంటున్నాడు, ఏమండి నేను నా భార్య స్నానానికి వెళ్ళాను పాస్టర్ గారు, నా భార్యనేమో ఆడ కెరటం వచ్చి లాక్కెళ్ళిపోయింది అన్నాడు. కెరటం ఆడదిడ్రా అన్నాను. అయ్యో ఆడ కెరటం మగ కెరటం అని ఉంటుంది అన్నాడు. నీకేం చదువుకున్నావురా అన్నాను. ఆడు 9వ తరగతి చదువుకున్నాడు. ఆడు నాకు చెబుతున్నాడు, ఆడ కెరటం లోపల తీసుకుపోయింది. మరి నీ భార్య బ్రతికిందా అన్నాను. మళ్ళీ కొద్ది నిమిషాల్లో నా భార్యని మగ కెరటం తీసుకొచ్చేసింది అన్నాడు. అదేంటన్నాను. మగోడుకున్న దయ ఆడ కెరటానికి లేదండి, లాగేసుకుంది. మగ కెరటం తప్పే, ఆయన భార్యని ఎందుకు తీసుకొచ్చావని నేను తీసుకెళ్ళి అప్పగిస్తానని మగ కెరటం పట్టుకొచ్చేసింది అని అన్నాడు. హల్లెలూయా చెప్పు, గట్టి ఇంకా గట్టిగా చెప్పండి. నేను అప్పుడు చెప్పాను, కెరటం ఎందుకు వస్తుందో తెలుసా, పాటుపోట్లు ఎలాగొస్తాయో తెలుసా. అదే అండి, మగ కెరటం ఆడ కెరటం, ఇది వచ్చినప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు ఇది రాదు, ఇది వస్తే పెద్ద ప్రెస్టేజ్ కాదు, లోపలికి వెళ్ళిపోతుంది అన్నాడు. హల్లెలూయా చెప్పరే. అలాగా ఎవరికి ఏది తెలిస్తే అది మాట్లాడుతూ ఉంటుంటారు. చాలామంది సుత్తు కొట్టేయడానికి నెంబర్ 1 అయిపోయారు. ఇప్పుడు అంతా కూడా సుత్తుపోకోడి వ్యక్తులు ఎక్కువైపోయారు. ప్రతి ఇంటిలో 70% సుత్తి అనేది ఉంటుంది. ఈ మధ్య వచ్చిన నివేదిక అనమాట, ఏంటి, క్యాన్సర్ నివేదిక. ప్రతి కుటుంబంలోని ఎంత ఉంటుందని సుత్తి, గట్టిగా చెప్పాలి. మా ఇంట్లో 70 దాటింది అన్నవారు హల్లెలూయా చెప్పండి. చాలా అలర్ట్గా ఉన్నారు. హల్లెలూయా చెప్పరే.
నేనే సుత్తి అయి ఉన్నానన్నవారు హల్లెలూయా చెప్పండి. నేను ఎప్పుడు నా జీవితంలో సుత్తు కొట్టలేదన్నవారు హల్లెలూయా చెప్పండి. నేను మధ్య మధ్యలో సుత్తు కొడతా ఉన్నానన్నవారు హల్లెలూయా చెప్పండి. మీరెంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త. సుత్తి అనే నదికి దూరముగా ఉండుట బహు మంచిది, లేకపోతే కొట్టుకుపోతుంది. ఒక అబద్ధం బాగానే ఉంటుంది, 2 అబద్ధాలు బాగానే ఉంటాయి, 3 అబద్ధం అక్కడి నుంచి ఏం చేస్తుంటే నిన్ను స్లోగా నది లాగేసుకుంటుంది. సుత్తి అబద్ధం అనే నదికి మిక్కిలి దూరముగా ఉండుట నరునికి మేలు. హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, నువ్వు ఎవరి మీద ఏం చెప్తున్నావో చెప్పినప్పుడు బాగానే ఉంటుంది. చెప్పించుకునేవాడు కూడా నీకు సింహాసనం వేస్తాడు, కానీ తగిన కర్మ కీడు నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది. అందుకనే ఎవరి మీద ఏమీ చెప్పకండి, మీకు ఆశీర్వాదం వస్తుంది. మీరు ఏదో పెద్ద మేలు చేసేనే అవసరం లేదు, ఎవరికి ఏం మేలు చేయకపోయినా పర్వాలేదు. నీవు మౌనముగా నీ స్థానములో ఉంటే, నువ్వు చక్కగా నిలబడితే యుద్ధము దేవుడు జరిగించిన విజయము నీకు ఇస్తాడు. ఆమేన్. మాట్లాడితే కొంతమంది అబద్ధాలు 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 అబద్ధాలు. అత్తగారి మీద భర్తకి అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఒకటి ఉంటే దాన్ని 10 చేసి పాలవిల్లు చేసి చెప్తుంది ఒక్కొక్క సహోదరి. అమ్మ బాబు, మీ అమ్మగారు ఎంత మంచోరు అండి బాబు, అసలు నా నీరసంగా ఉంటే నాకు అస్సలు తట్టుకోలేకపోతున్నానండి, టీ తాగట్లేదండి అంటది. అదేంటి మా అమ్మ అంటే అంత ప్రేమ అని అనుకుంటాడు మా ఐదారుడు అమాయకుడు. ఏమనుకుంటాడు చెప్పరే మీరందరని? మా అమ్మ అంటే ఎంత ప్రేమ, ఏడ్చేస్తుంది కూడా, కన్నీళ్ళు కూడా వస్తాయి వాళ్ళకి, తుడుచుకుంటుంది. నేను ఎంతో మంచిగా ఉండాలనుకుంటున్నాను, మా అత్తగారు రోజు రోజు ఇలాగ ఇలాగైపోతుంది బాబోయ్, భయమే చేస్తుందండి. నేను ఇలాంటి స్టోరీలు విన్నాను, అందుకే మీకు చెబుతున్నాను. మాయ స్టోరీలు చాలా ఉంటాయి. అలా ఏడుస్తూ ఏడుస్తూ స్లోగా సిలైన్ ఎక్కించినట్టు ఎక్కిస్తుంది. ఎవరికి ఎవరికి చెప్పరే? మీరున్నారా అందులో? మరి చెప్పట్లేదు. పాలిభాగస్తులుగా ఉన్నారు ఏమన్నా? మీ అత్త గురించి భర్తకి నెగిటివ్ చెప్పొద్దు, దోయోగు పని చేయొద్దు. తల్లి గురించి బిడ్డలకి చెడ్డ చెప్పొద్దు, అన్నయ్య గురించి తమ్ముడికి చెడ్డ చెప్పొద్దు, తమ్ముడు గురించి అన్నయ్యకి చెడ్డ చెప్పొద్దు. అసలు ఎవరి కుటుంబ విషయాల్లో ఎదుటి వ్యక్తి విషయంలో జోలికి పోవద్దు. నీవు ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఇలా ఉండటం ద్వారా కొంతమంది మా కుటుంబ సభ్యులు నన్ను దూరం పెట్టేశారు. చాలా కాలం, కొన్ని సంవత్సరాలు నన్ను ఏకాకిని చేసేసారు. నేను అనుకున్నాను ఏకాకి కింద ఆగిపోయినా పర్లేదు, ఏదో రోజు దేవుడు పావురంలా చూపిస్తాడు అనుకున్నా. దావీదు అంటున్నాడు, దోయేగు నాలుక మంగలి కత్తి వలె ఉంది. వాడు ఎక్కువ చెప్తున్నాడు, చాలా పాడు మాటలు చెప్పి అందరికీ నాశనము కలగజేస్తున్నాడు. నేను మాత్రం అలాంటి విషయాలు చెప్పలేదు. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. అబద్ధం ఆడకుండా ఎదుటి వారి మీద విషయాలు చెప్పటం మాని కట్టిపెట్టండి. నారదుడు చరిత్ర నుంచి బయటకు వచ్చేయండి. పోస్టల్ పని చేయటం మానేయండి. మనం వేరే పోస్టుల్లో పనిచేయాలి. మనం ఏ పోస్టులు చేయాలంటే దేవుని వాగ్దాన పోస్టుల్లో పనిచేయాలి. ఎవరు కనపడినా సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాగ్దానాన్ని మనం ప్రకటించాలి. దోయేగు చేసిన కర్మ, దోయేగు కుటుంబం మీద ఏలుబడి చేసింది. దోయేగు చరిత్ర చూస్తే తన కుటుంబం సర్వనాశనం అయిపోయింది. నాశనం అయిపోతూ కూడా ఈ రోజుకి కూడా ఆ శేషము భూమి మీద కనబడుతూ ఉంది. దావీదు నీతిమంతుడు, దావీదు దేవుని వాగ్దానము నమ్ముకున్నవాడు, దేవుని అభిషేకము కలిగిన వాడు, అంతకంతకు వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు చేసిన దోయేగు కర్మ, దోయేగు ఆ అబద్ధాలు, సుత్తి, ఈ మాటలు ఏదన్నా నీవు చేస్తున్నావేమో దేవుని దగ్గర అడిగి ఈరోజు నువ్వు వదిలిపెట్టేయాలి. ఎలా పెట్టాలి చెప్పాలి. భార్య నీ తల్లి గురించి ఏదైనా నెగిటివ్ చెప్తున్నప్పుడు, భార్య నీ అత్తమామల గురించి, నీ తల్లిదండ్రుల గురించి, వేరే విషయాలు, ఇంటి పక్క వాళ్ళ విషయాలు ఏదైనా చెప్తున్నప్పుడు
నువ్వు భర్తగా ఉన్న నువ్వేం చేయాలంటే దానిని వెంటనే కట్ చేసేయాలి. వద్దు, మనకి ఇది వద్దు, మన బాధ ఏదో మనం దేవుని చెప్పుకోవాలి. నీ భర్త నీకు ఏదైనా వేరే కుటుంబ విషయాలు చెప్తున్నప్పుడు నీవేం చేయాలంటే మనకు ఎందుకు వద్దు, వదిలేయండి దాన్ని, నా విషయాలు. మనము దేవునిలో ఎదగాలి. ఆమేన్, హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎదుటి వారి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి 190 మందికి ఉంటుంది. తెలుసుకోవాలి. ఎందుకు? నువ్వు ఒక ఈనాడు పేపర్ లాగా, TV9 లాగా, TV5 లాగా, లేకపోతే BBC లాగా, ఇంకేంటి ఏదో మ్యాగజైన్స్ లాగా మీరు అలా పని చేయొద్దు. లోక వార్తలు మోసుకెళ్ళటానికి, లోక వార్తలు సేకరించటానికి నీవు ఒక విలేకరిగా ఉండొద్దు. నీవు క్రీస్తు పరిచారకుడిగా ఉండాలి. నీవు క్రీస్తు పత్రికగా ఉండాలి. నీవు క్రీస్తు సేవకుడిగా ఉండాలి. ప్రతి చోట నీ ప్రభువా, అందరూ పాడదాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో, ఆత్మాభిషేకము నిమ్ము. అందరూ పాడదాం. ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుణ ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం మృదమారవసి నమునా. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం మృదమార హసించునా హృదయాంత రంగమునా. నీరాక్త ప్రభావమునా నా రోత హృదయం బోను. అయ్యా నీ ప్రభావమునా నా రోత హృదయం చెప్పుడు కొట్టి మనం చెప్పడం. పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి అందరూ పాడదాం. కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం మృదమార హసించునా హృదయం. మరేం చేయాలంటే వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే. చెప్పుడు కొట్టి మాటలు మాని బైబిల్ చదవటం, వాక్యం చదివితే నూతన విశ్వాసం వస్తుంది. చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము. చేరీతి నీదు దారి కోరి పాడదాం. నడిపించుము. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియ మార నా హృదయం మృదమారవసి జూనా హృదయాంత రంగమునా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభు. నీవు చెప్పింది నిజమైతే కుడి చేయి పైకెత్తి పాడు. ప్రతి కళ్ళు మూసుకుని తల పైకెత్తి సాక్షిగా ప్రభువా నేను. ఇది కావాలి. చప్పటి కొడదాం. ఆత్మాభిషేకము ఆత్మీయ రూపుండ
ఆత్మాభిషేకము. Yes. ఆత్మీయ రూపుడ ప్రియ యేసు నిర్మించితి ప్రియమార నా హృదయం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ బాధ సేవకులకు చెప్పాలి. సేవకురాలు మీ ఇంటికి వచ్చినప్పుడు, సేవకుడు నిన్ను దర్శించినప్పుడు నీవు నీ పిల్లలు కష్టాలు ప్రార్థన అవసరతలు చెప్పాలి. నీ గొడవ మానేసి నీవేదో పెద్ద న్యాయాధిపతిలాగా ఉన్నట్టు ఎవరియో మైనస్లన్నీ నువ్వు చెప్తూ ఉంటావు, అది చాలా పాపము. ఆమెన్. మీరు ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు ఒక బలమైన వాగ్దానం పట్టుకుని వెళ్ళండి. వారింటిని దర్శించినప్పుడు నువ్వు వెళ్ళిన పని పూర్తయిన వెంటనే ఈ వాగ్దానాన్ని ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేసి నువ్వు క్షేమముగా రాగలిగితే దేవుని పత్రికగా ఉన్నట్టు ఉంటావు. నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. హల్లెలూయా చెప్పరే. మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వెళ్ళాక అలా కాదు కానీ నాకు సడన్గా గుర్తొచ్చింది, ఫలానా 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 అని మొదలెడతావా? సాతానా పో, యేసునామములో మీలో ఉన్న కీడు పోవును గాక. కొన్ని సమయాల్లో సాతానుడు మనల్ని వాడుకుంటాడు. మన చోటు ఇవ్వద్దు. ఎవరు ఇంటి గొడవలు మీరు మాట్లాడకండి, ఎవరి దగ్గర మాట్లాడకండి. నీ ఇంటి గొడవ యేసు దగ్గర మాట్లాడు. యేసయ్యతో మాట్లాడండి, వాక్యం చదవండి, కొత్త విశ్వాసం వస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎప్పుడు మాట్లాడినా ప్రారంభం ఎలాగుంటుంది, ముగింపు నీవు క్రీస్తు సాక్షిగా నిరూపించుకుని బయటకు రావాలి. ఎక్కడ మాట్లాడినా, గంటలు మాట్లాడిన తప్పలేదు, ఏది మాట్లాడినా చివరికి వారు మాట్లాడిన లైన్ అంతటిని అంచి నీ నుండి, నీ నోట నుండి సాక్ష్యము, వాక్యము దేవునికి మహిమ కలుగునట్లుగా మాట్లాడి నీవు ముగింపులోకి రావాలి. ఆమేన్. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీరు బహుగా దీవించబడతారు. ఇలాగా లేని మాటలు దోయేగువలే మాట్లాడకండి. ఎవరు ఆశీర్వాదమును నువ్వు అడ్డుకునేలా ప్రయత్నం చేయొద్దు. ఎవరికి మేలు జరుగుతుందని తెలిసినా అలా జరిగితే కుదరదు, ఏదో రకంగా అడ్డుకోవాలనుకోవద్దు. జరగని వారికి మేలు జరిగితే మంచిది అనే స్థితికి ఆత్మలో ఎదగాలి. అదే క్రైస్తవ భక్తి. ఆ స్థాయికి నువ్వు ఎదిగేవంటే కోట్ల కోట్ల ఆస్తి దేవుడికి ఇస్తాడు. పెద్ద మనశ్శాంతి నీకు ఉంటుంది. ఆమేన్. ఎంత సమయం ఇలా చెప్పుడు కొట్టు మాటలు చెప్పడం ద్వారా నీ బలము, నీ ఆరోగ్యము క్షీణించిపోతుంది. పాపము కొని తెచ్చుకుంటావు. ఇంకా చాలు, ఇంతవరకు ఉన్న పాపము, కొని తెచ్చిన పాపము చాలు. యేసునామములో అది పోవును గాక. మరి ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఒలీవ చెట్టు గురించి 2-3 సమయాలు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఒలీవ చెట్టు యొక్క విశిష్టత ఏంటంటే, ఇది రాళ్ళు ఉన్న ప్రాంతములో బలముగా ఎదుగుతుందటండి. నీరు లేకుండా కూడా రాయిలో ఉన్నటువంటి నీరును కూడా బలవంతంగా తీసుకుని బ్రతికే శక్తి కలిగినటువంటి మొక్క ఒలీవ మొక్క. హల్లెలూయా చెప్పరే. ఏ మొక్కకైనా మట్టి ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అందాలి దానికి. కానీ రాళ్ళు మధ్య ఏ పోషణ లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతూనే ఉంటుంది ఒలీవ మొక్క. ఆమేన్. హల్లెలూయా చెప్పరే. నేను ఒలీవ చెట్టుని చూసినప్పుడు, దాని విధానం అంతా చూసినప్పుడు, యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆ చెట్టు ఎంత ఆశీర్వాదంగా ఉందో నేను చూశాను. ఇంకోటి ఏంటంటే, ఒలీవ చెట్టు ఎవరి సహాయము లేకుండా అది బ్రతుకుతుంది. రాళ్ళు మధ్య సుఖముగా బ్రతుకుతుంది అది. అంటే కరువు, కాటకాలు, కఠిన పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా చిగురు పడతా ఉంటుంది. దాని ఆ పచ్చదనము చాలా అందముగా ఉంటుంది, చాలా బలముగా ఉంటుంది. ఒలీవ చెట్టు ఆకు
ఔషధము కానికి ఉపయోగపడుతుంది. దేనికండి? ఔషధానికి. ఒలీవ చెట్టు కర్రని పరిశుద్ధముగా తీసుకుని దానిని మెయిన్ గర్భగుడికి వాడతారు. సొలొమోను యెరూషలేము దేవాలయానికి మెయిన్ డోర్కి వాడాడు ఆయన. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఈ ఒలీవ ఆలివ్ ట్రీ యొక్క లీఫ్, ఆ ఆకులు ఎండబెట్టి పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి దానిని నీళ్ళలో పెట్టి మళ్ళీ కొన్ని రకాలుగా దాన్ని తయారు చేస్తే మనిషి శరీరం యొక్క స్కిన్ పైన డెడ్ స్కిన్ అంతా తినేస్తుంది. అది సౌందర్య పోషణకి ఒలీవ ఆకు పౌడర్ రాస్తారు. హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. మన పెద్దలు రాసుకోలేదు, వాళ్ళు కర్రోళ్ళు, ఆ కర్రోళ్ళకి మనం కర్రోళ్ళం పుట్టాం. ఇశ్రాయేలీలు రాసుకున్నారు, పూసుకున్నారు. వారు తెల్ల రక్తంలో నుండి తెల్ల పిల్లలు పుట్టారు. ఇశ్రాయేలీలు సౌందర్యవంతులుగా ఉన్నారు. మన వాళ్ళు కొంతకాలం రాస్తారు, అందరూ ప్రారంభిస్తారు, 2 రోజులకి మర్చిపోతారు, 3 రోజులు కుంకుమ పువ్వు తింటారు, 6వ రోజు యాపాకు తినిపోతుంది. అంత మన వాళ్ళు ఏది కంప్లీట్ చేయరు, చేసేయాలనుకుంటారు. నేను ఇలా మారిపోవాలి, నేను ఒళ్ళు తగ్గించేసుకోవాలని 2-3 రోజులు సాధన చేస్తావు. 3వ రోజు బుట్టుకుని మాయమైపోతుంది. 4వ రోజు లెగవు, పర్వాలేదు ఇంత మట్టి తగ్గాను, బాగానే తగ్గిపోయలే. నీలో నీవే అనేసుకుని అన్నీ ఇంతంత తినేసి బేర్ మనిపోతావు. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత అప్పుడు చేసినప్పుడు బాగున్నాను, మళ్ళీ చేయాలి, కుక్కతో ఒక వంకర్లాగా మళ్ళీ మొదలుకు వస్తాం మనం. ఇశ్రాయేలీలు ఒక మాట అంటే ఆ మాట మీదే ఉంటారు. వారు చేయాలనుకున్నది చేసుకుంటూ పోతారు. నేను ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళినప్పుడు ఆ బస్సులో చూస్తుంటే ఆ కాలేజీ పిల్లలందరూ కాలేజీ వదిలిపెట్టినప్పుడు అలాగే వారి తల్లులు, వారి తండ్రులు ప్రయాణం చేస్తూ ఉంటే వీరు సెపరేట్గా పుట్టారా అన్నట్టుంటారు. వాళ్ళు అంత సౌందర్యంగా ఉంటారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒలీవ చెట్టు ఆకు సౌందర్యానికి ఉపయోగపడుతుంది. దాని కాయలు ఈరోజు మన భారతదేశంలో అందరూ కూడా ఆలివ్ ఆయిల్ వాడండి రో బాబు అని చెప్తున్నారు. ఏ ఆయిల్ వాడినా రోగాలు వస్తాయి. ఆలివ్ ఆయిల్ ఏం చేస్తుంది? వచ్చిన రోగాన్ని తీసివేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ వాడండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ చెట్టు యొక్క ప్రత్యేకతలు ఇవ్వండి. ఆ ఒలీవ చెట్టు నీతిమంతునికి, దేవుని బిడ్డకి సూచనగా ఉంది. నీవు ఎవరి గొడవలకు వెళ్లకుండా ఉంటే నీ ఆకులు, నీ మాటలు వాగ్దాన ఆరోగ్య ఔషధముగా మారిపోతాయి. హల్లెలూయా చెప్పండి. నీకు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు, రాళ్ళు రప్పలు వచ్చినా, తుఫానులు వచ్చినా నీ ఇంట్లో ఏది లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. నీవు చక్కని ఒలీవ మొక్క వలె ఉంటావు. నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలనుకుంటున్నావా? హలో, ముళ్ళు తప్పులాగా ఉండాలనుకుంటున్నారా? ముళ్ళు తప్పులాగా ఉండాలనుకున్న వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒలీవ చెట్టు వలె ఉండాలి నేను, నా పిల్లలు అన్నవారు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఇలా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? సుత్తి కొట్టడం మానేయాలి. మీ కుటుంబాల్లో సత్యహరిశ్చంద్రులు ఉంటే వారిని క్రీస్తు చరిత్రలోకి మార్చుకోవాలి. హల్లెలూయా చెప్పండి. భార్యలారా అబద్ధాలు ఆడకండి, భర్తలారా అబద్ధాలు ఆడకండి. ఒకరు మీ విషయాలు ఒకరు చెప్పుకోకండి. మీరు దేవుడు ఇంతవరకు మీకు ఏం చేశాడో ఆ విషయాలు చెప్పుకోవాలి. తర్వాత దేవుడు మీ బిడ్డల జీవితంలో ఏం చేయబోతున్నాడో నువ్వు విశ్వసించినవన్నీ కూడా క్రీస్తు నామంలో పలకాలి, ప్రార్థన చేయాలి. ఇంకా ఏదైనా కొంత సమయం ఉంటే దేవుని పరిచర్యలో పాలు పొందాలి. అప్పుడు నీ పిల్లల మీద ఆశీర్వాదము, ఒలీవ మొక్క దీవెనలు వస్తాయి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, నీ కార్యములు గంభీరముల్ పాడదాం. నీ కార్యములు నీదు ఆశ్చర్యకరములు, నీ నామమునే కీర్తించేదను,
నీనా నీకు నమస్కరించెదను, నీకు సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి దేవుని నామము స్తోత్రించుడి, ఈ దేవుని స్తోత్రించి పాడదాం. ఎలాగా ఎలాగా ఇలాగంటూ మొదలెట్టారు. ఎలాగన్నప్పుడు గట్టిగా చప్పట కొట్టి భజన చేయడం మొదలెట్టాయి. 1 2 3 ఈలాగు దేవుని చేతులు పైకెత్తి కొట్టాలి. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఈలాగు శబ్దం రావాలి, కంగు మనిపోవాలి. నీ కార్యములో పాడండి. చేతులు లాగేసినప్పుడు కిందకి దించండి. నీదు క్రియలు గట్టిగా పాడాలి. నీ దేవుడు నీ ఇంటిలో చేసే కార్యాలు గొప్పవే. చేతులు కిందకెట్టి చప్పట్లు కొడుతూ స్వరం పైకి ఎత్తప్పుడు నీ నామమునే నీకు నీకు సర్వలోక నివాసులారా దేవుని సన్నిధిలో సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము. ఆమేన్. ఇంకా గట్టిగా. మరలా ప్రార్థన ఆలించువాడు మన ఆశ్రయము ఆధారము. పూర్ణ రక్షణ కలిగించన్ పూర్ణ ఉత్సాహగానము చేయుడి. ఆమేన్. ఉత్సాహ ఈలాగు దేవుని స్తోత్రి. గట్టిగా చప్పట్లు పాడదాం. దేవుని కార్యాలు చూస్తారు. స్తుతించండి, భజన చేయండి. ఈలాగు దేవుని స్తోత్రించుడి. ఆకాశములలో ఆగండి అమ్మాయి అన్నట్టు ఒకేసారి ఆగిపోయితే ఏం చేపు కొట్టాలి పాస్టర్ గారు. మీరు దేవుణ్ణి స్తుతించడానికి ఎంత ఆసక్తి చూపిస్తారో అంత బలం వచ్చి పడిపోతుంది. మీకు బలం తిండికి రాదండి, స్తుతించటం ద్వారా వస్తుంది. నీకున్న దేవుని మీద ప్రేమను బట్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని నువ్వు స్తుతిస్తావు. నీ నాలుక మీద ఈ అబద్ధాలు అనేది ఆగిపోతే నీ నాలుక ఔషధముగా మారుతుంది, స్వస్థత ఔషధముగా మారుతుంది. నీ నాలుక ఎంత మంచిదో తెలుసా? మీ జీవితానికి చాలా విలువైనది మీ నాలుక. ఒకసారి మీరు నాలుక లేదనుకుంటే ఆలోచించండి ఎలా ఉంటుందో. మీ నాలుక లోపల నొక్కేసుకోండి. ఏం పేరు? మీ ఆయన వచ్చాడా? ఏముండేవు? రసం. నాలుగు లేకపోతే అన్ని కష్టాలు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి.
నీవు సమాధానానికి ఉపయోగపడి నీ నాలుక సుత్తి కొట్టడానికి ఉపయోగిస్తున్నావు. జాగ్రత్త సుమా, అది చుక్కాని వంటిది. ఎంటైర్ నీ లైఫ్కి స్టీరింగ్ అనమాట. అది నీది ఆశీర్వాదమైనటువంటి దీవికి వెళ్ళిపోవాలన్నా అదే నడిపిస్తుంది, శాపగ్రస్తమైన ప్రదేశానికి వెళ్ళాలన్నా అదే నడిపిస్తుంది. అందుకనే నాలుగున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నాలుక లేని వాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు. మనకి నాలుక ఉన్నవారు, మీకు ఉందో లేదో చేసుకోండి, చూసుకోండి. నిజమే కదా, ఉంది అని అనుకోకండి. నీ నాలుక మీద ఎన్ని అబద్ధాలు దొల్లెళ్ళిపోయినాయి అక్కడితో రాప్ చేసి, నీ నాలుక వాగ్దాన స్వస్థతను మాట్లాడాలి, సాక్ష్యం మాట్లాడాలి, యథార్థతను మాట్లాడించండి, దీవెన వస్తుంది. ఆమెన్. అందుకనే కీర్తనకారుడు అద్భుతమైన మాట చెప్పాడు, సూర్యుడా నీవు అతిశయించకు కీడుని బట్టి, చేసిన కీడుని బట్టి. కుటుంబాలను ఎడగొట్టకండి, ఎవరి మీద ఏం మాట్లాడకండి. నీకు బిడ్డలు ఉన్నారు, నీకు వ్యాపారం ఉంది, నీకు ఉద్యోగం ఉంది, నీకు మంచి ఆస్తి ఉంది, నీకు పలుకుబడి ఉంది, గొప్ప పదవి ఉంది. ఇది 7 అంతలుగా ఆశీర్వాదముగా వెళ్ళబోతా ఉంది. నీ నాలుకను జాగ్రత్తగా పెట్టుకోండి. ఆమేన్. ఈ వాక్యము మీకు నాకు అన్నమాట. హల్లెలూయా చెప్పండి. ఒలివ చెట్టు వలె ఉన్నానన్నాడు. ఎందుకు? నేనైతే అంటే నేను ఎవరి గురించి చెప్పనమ్మా, నేను ఎవరితో మాట్లాడినమ్మా, నేను ఎవరి గురించి చూసి గుడ్డివాడుగా ఉంటాను, విని చెవిటివాడుగా ఉంటాను, నోరుండి కూడా మౌనముగా ఉంటాను. ఎందుకంటే నేను నా దేవునితో మాట్లాడుకోవాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను చూశాను అని చెప్తారు కొంతమంది, చూడకపోయినా చూశానంటారు కొంతమంది. అవసరమా నీకు? అవసరమా? జాగ్రత్త. దోషము నీ ఇంటి మీదకి రానివ్వద్దు. సంహార దూత నీ మీద ఏలుబడి చేయొద్దు, నీ ఇంటి మీద ఏలుబడి చేయొద్దు, నీ పిల్లల మీద ఏలుబడి చేయొద్దు. నీ నాలుకను జాగ్రత్తగా చూచుకోవాలి. దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చినా బాగుపడటానికి కారణం ఏంటంటే దావీదు తన నాలుకను స్వాధీనంలో పెట్టుకున్నాడు. నాలుకను బాగుంది దావీదు బ్రదర్స్ నాలుక రాజకీయంగా ఉపయోగపడింది, లోక సంబంధంగా. అందుకే వారు సైనిక దళంలో ఉండిపోయారు. అంతే. ఎక్కడ ఉండిపోయారండి? బాణాలు అట్టుకుని ఇనపరథాల మీద కూర్చునే ఉన్నారు తప్ప సరిహద్దుల్లో వారు పాలకులుగా రాలేకపోయారు. నాలుకను జాగ్రత్తగా కాపాడుకున్న గొర్రెలు మేపిన దావీదు ఇజ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. మీరు మీ పిల్లలు నాయకత్వంలోకి వస్తారు, పాలకులుగా ఉంటారు. మీ నాలుకను జాగ్రత్తగా చూసుకునండి. అలాగ అన్నాం కదా అని చెప్పి నాలుగు కూడా కోటింగ్ వేసి రంగులు వేసుకోకండి, పౌడర్లు రాయకండి. నీ నాలుక మీద యేసు నామ ఉచ్చరణ ఉండాలి. ఆమెన్, ఆమెన్. ఎవరి మీద మాట్లాడకండి. ఒక్కొక్కరు నాలుక బడబడి ఆడుతూ ఉంటుంది. మొన్న ఒకడు వచ్చాడు, పాస్టర్ గారు అండి చెవులు వాసిపోయినాయండి అన్నాడు. ఏరా అన్నాడు, నా భార్య డబ్బాలాగా అయిపోయిందట అన్నాడు. ఏ డబ్బాలాగా అయిపోయింది? వాగుతూనే ఉంది పాస్టర్. అన్నం పెడుతుంది, మాట్లాడుతుంది, టీ ఇస్తుంది, మాట్లాడుతుంది. ఇంకా నాన్ స్టాప్ అయిపోయిందండి. ఏదైనా మెడిసిన్ ఉందా అండి పాస్టర్ గారు అన్నాడు. నేనన్నాను, మెడిసిన్ లేదన్నాను. ఎలాగ పాస్టర్ గారు అంటే, మరి నేను ఇచ్చిన మెడిసిన్ వాడుతుందా అన్నాడు. వాడిందామండి అన్నాడు. అయితే ఒక పని చేయని చెప్పి బైబిల్ ఇస్తాను, చదవమని చెప్పు. రోజుకి 20 అధ్యాయాలు కంప్లీట్ చేయాలని చెప్పు. ఎన్ని? 20. చదువుతుందా అండి అన్నాడు. దానికి ఒక గిఫ్ట్ ప్రకటించు. చెవులి చేస్తాను, మూతులో చేస్తాను, అదే మూతి కట్టుకో, ముక్కుకి ఇక్కడి నుంచి ఇలాగ ఎలాడుతుంది. ఏంటది? బావురు పిల్ల, పాపిడిది, సోంపాపిడా, పాపిడి బొట్టు, నీకు బుట్టలు, తట్టలు, మెట్టలు, మిట్టులు అన్నీ తెస్తాను, నీకు ఒక 5 లక్షలు ఇస్తానని చెప్పు. బైబిల్ నీవు అతి తొందరగా 1 నెల రోజులు లేక
3 నెలల్లో కంప్లీట్ చేసి ఒక ప్యాకేజ్ ప్రకటించు. అప్పుడు ఏం చేస్తుందంటే నీకు టిఫిన్ పెట్టేసి గమ్మున బైబిల్ చదివేస్తుంది. ఉదయం లేచి బైబిల్ తీస్తుంది. టీ పెట్టుకోవడానికి కూడా కొంచెం కష్టం, మీరు పెట్టేసుకోండి. బైబిల్ ఎలా చదువుతుంటే బైబిల్ చదువుతుంటే తన ధ్యాస అంతా వాక్యం మీదకి వెళ్తూ ఉంటుంది. ఆ వాక్యం మీద కంటే ఆ గిఫ్ట్ బైబిల్లో కనబడుతుందన్నమాట. పాపిడి బొట్టు కనబడుతుంది, ఇంకేంటి చెవులి కనబడుతుంది, ముక్కు పొడక కనబడుతుంది, నగలు కనబడతాయి. బైబిల్లో వాక్యం కనబడదు వాళ్ళకి. ముందు నేనేం చెప్పానంటే ముందు రోగం పోవాలి. ఏంటి రోగం పోవాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదవటం అంటే సైలెంట్గా ఎవరి గొడవ కాకుండా ఈ గొడవలో మాట్లాడుతుంది. తనకెక్కినా ఎక్కకపోయినా మనసుకి నోటితోటి యెహోవా 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 అంటూ వస్తుంటుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని మాట్లాడుతూ ఉండటంలో దేవుని ఆత్మ బిడ్డని మౌనముగా మారుస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అనుదినము దేవుని వాక్యం చదివితే అన్ని రకాలుగా ఉపయోగాలు అయితే. కనుక మీరు సుత్తి జీవితం నుండి క్రీస్తుతో పొత్తు జీవితంలోకి రండి, మీరు ఆశీర్వదించబడతారు. ఆమెన్. అబద్ధాలు పలికిన ఏ కుటుంబాలు వర్ధల్లో? అబద్ధాలు పలికిన కుటుంబాలు వారి పిల్లలు చూడండి నాశనం అయిపోతారు. నేను కళ్ళతో చూస్తున్నాను. నా తండ్రి ఎన్నో సమయాలు కొన్ని కుటుంబాలను నా ముందు పెట్టి చూపించారు. బాబా నా తండ్రి యథార్థంగా ఉన్నాడు బాబా అన్నాడు. అవునా నాన్న అన్నాను. అవును బాబు, ఫలానా వారి అబద్ధాలు ఆ కుటుంబం పిల్లలు చూడు, నా తండ్రి నేను మన కుటుంబం ఈ విధానం చూడు. ఎందుకంటే మనము నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటే ఒలీవా మొక్క వలె ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవా మొక్క వలె ఉన్నాను. నీవు చేసే చేతి పని పచ్చగా ఉంటుంది. శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా నాలుకను జాగ్రత్తగా పెట్టుకోండి. కొంతమందికి మాటలు కొంచెం కష్టముగా ఉండవచ్చు. నేను ఈ మాటలని స్వీకరిస్తున్నాను, మీరు స్వీకరించండి. ఇది మనకి ఔషధము లాంటిది. ఆమెన్. మీరు మీ డబ్బులు నిలబడట్లేదంటే కారణం ఎప్పుడైనా గ్రహించారా? మీ కష్టార్జితం చిల్లుకుండలో పడినట్టు పోతుందేమో, ఎంత సంపాదించినా ఉండట్లేదని అనుకుంటున్నావంటే నీ నాలుక మీద అబద్ధాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. నీ నాలుక మీద సుత్తి అనేది ఆగిపోతే, పవిత్రత మాటలు యేసు మాట మూట మాట్లాడితే నీ కష్టార్జితం జీవదాయకముగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రీతిగా దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇంచుచున్నాను. ఆమెన్. మీరు ఒలీవ చెట్టు వలె ఉన్నారా? మీ తోటికోడల గొడవ గురించే ఆలోచిస్తావా? వారి పిల్లల కోసం వారు ఏ నగలు కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో గొడవ ఏంటి, వీళ్ళ ఇంట్లో గొడవ ఏంటి? వద్దు, అన్నీ విడిచిపెట్టేయి. దేవుడే నీకు ఇస్తున్నాడు ఈ సమయము, కృప చూపిస్తున్నాడు. నీవు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటావు. ఒలీవ చెట్టుకి ఎప్పుడు తుఫాన్ వస్తుందని భయం ఉండదంట. కొత్త పాయింట్ ఏంటి? తుఫాన్ వస్తుందని భయపడిన చెట్టు ఒలీవ చెట్టు. ఎందుకంటే అది ఎంత ఎదగాలో అంతే ఎదుగుతుంది, ఎంత ఒదుగుండాలో అంత ఒదుగుంటుంది. ఎంత పెద్ద గాలి తుఫాన్ వచ్చినా దాని తలపై నుంచి వెళ్ళిపోతుంది, కానీ దాని మీదకి రాదనమాట. హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద శోధన వచ్చినా నీ నాలుక పవిత్రముగా కాపాడుకుంటే పెద్ద పెద్ద కష్టాలన్నిటి నుంచి నువ్వు తప్పించబడతావు. అన్నిటికంటే గొప్పది, నీ బిడ్డ బాగుపడాలని నువ్వు డబ్బులు దాస్తే ఉన్నావు, నీ బిడ్డ ఆస్తికర్త అవ్వాలని నువ్వు ఆస్తి సమకూరుస్తావు, నీ బిడ్డ ఎత్తైన స్థానంలో ఉండాలని గొప్ప చదువు చదివిస్తావు. అది దేనికి అక్కరకు రాదు. నీ నాలుక నీ ప్రవర్తనకే నీ బిడ్డల మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. నువ్వు దాచి సంపాదించింది 10% అవుతుంది, కానీ
ఆయన నీ ప్రవర్తన బట్టి నీ కుటుంబానికి ఇచ్చే ఆశీర్వాదము 1000 తరాలు సమృద్ధి ఉండే దీవెన నీ ఇంటి మీదకి కుమ్మరిస్తాడు. ఏది గొప్పది? సంపాదించి దాయటం గొప్పదా? ప్రతిరోజు అబద్ధం ఆడకుండా నాలుకను పవిత్రంగా కాపాడుకోవటం గొప్పదా? గట్టిగా చెప్పాలి. ట్రై చేయండి, ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. కొంతమంది భర్తలు అనుకుంటున్నారు, భలే వాక్యం చెప్పాడు దైవజనుడు, మా ఆవిడ ఈ రోజు నుంచి దెబ్బకి సైలెంట్ అయిపోద్ది అనుకుంటున్నారు. మగవార్లరా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా ఉండినట్లు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచిది ప్రియులరా. అతిశయము, దోయేగు తను చెప్పిన మాటలను బట్టి అతిశయపడ్డాడు. పశువుల కాపర్లందరికంటే గొప్ప స్థానంలో ఉన్నాడు. రాజుగారి దగ్గర మార్కులు పడ్డాయి అనుకున్నాడు, కానీ చివరికి ఆ రాజు లేడు, వాడు లేడు, ఆడు కుటుంబం నాశనం అయిపోయింది. ఏ యథార్థవంతుడి మీద చెప్పుకున్నారో ఆ మనుషుడిని దేవుడు పైకి తీసుకొచ్చాడు. మన పితరులు ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఇంతటితో ధ్యానాంశాన్ని మనం ముగించుకుందాం. దేవుడు ఈ ధ్యానాంశమును దీవించును గాక. ఆమెన్. ఒక మాట చదివి మనం ముగించుకుందాం. యోబు గురించి ఒక మాట, ఎందుకంటే ఈ ధ్యానాంశంలో చాలా విషయాలు ఆత్మ ద్వారా మనం విన్నాం కనుక యోబు గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఓకే, యోబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 3 పేర్లు ఏంటి? ముగ్గురు పేర్లు ఏంటి? ఎలిఫజ్, బిల్దద్, జోఫర్. 3 స్నేహితులు. యోబు కష్టకాలంలో ఉన్నప్పుడు, యోబు శ్రమల్లో ఉన్నప్పుడు ఎలిఫజ్ మాట్లాడిన మాటను మనం ధ్యానం చేసుకున్నాం. ఏం మాట్లాడాడంటే, మొదటి స్నేహితుడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్నాడు. దాని గురించి మనం 2 వారాలు నేర్చుకున్నాం. ఈ వారం మనం బిల్దద్ అనే 2వ స్నేహితుడు ఏం మాట్లాడాడో మనం చూద్దాం. 2వ స్నేహితుడు మాట్లాడినటువంటి గొప్ప మాట యోబు గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే, బిల్దద్ అనేవాడు మంచి సౌందర్యవంతుడు. బిల్దద్ అనేవాడు బాగా పుస్తకాలు చదివిన వ్యక్తి, పురాతన గ్రంథాలు అధ్యయనం చేసిన వ్యక్తి బిల్దద్. చివరికి ఈ బిల్దద్ నేర్చుకున్న సిద్ధాంతం ఏంటంటే, బాగా గమనించండి, పాపం చేసిన వారు పరిస్థితులు మారిపోతాయి, వారు బాధపడతారు. భక్తిహీనులు బాధపడతారు, పవిత్రులు బాగుపడతారనే సిద్ధాంతంలో ఉన్నవాడు బిల్దద్. బాగా గమనించండి. ఆ బిల్దద్ సిద్ధాంతంలో నుండి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో పాపం చేసిన వాడు బాధపడతాడు. ఆ సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉంటే యోబుకి బాధ కలిగింది. అంటే నేను బాధపడుతున్నానంటే నేను పాపం చేసినా, నేను రోగిగా ఉన్నానంటే నేను తప్పు చేసేనా? అయి ఉండవచ్చు, నువ్వు తప్పు చేసేవేమో, తప్పు చేశానని దేవుని దగ్గర ఒప్పుకో. ఇలాంటి మాటలు బిల్దద్ మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం యోబు గ్రంథం 8వ అధ్యాయము మొదటి నుండి. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను, ఎంతకాలము నీ విట్టి మాట్లాడతావు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయెను. దేవుడు న్యాయవిధిని రద్దుపరుస్తాడా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో. చూసారా, నీ పిల్లలు దేవుని దృష్టి ఎదుట పాపం చేశారేమో. కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించెనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి
తగినట్టుగా నీ నివాస నీ స్థలమును నివాస స్థలమును వర్ధిల్ల చేయును. వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి నొందెదవు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. అది ఇలాంటి కాడ పడిపోతారు. సుత్తు కొడుతున్నారా అంటే మాత్రం అస్సలు నిద్రట్లో కూడా మెలకుగా ఉన్నారు మీరు. ఓకే, బిల్దదు అనే స్నేహితుడు శ్రమలలోని యోబుతో మాట్లాడుతూ ఉన్నటువంటి సంభాషణ స్థితి ఇది. ఇదిగో, నీవు ఏదైనా తప్పిదం చేసేవో, నీ పిల్లలు ఏదైనా తప్పు చేశారేమో, దేవుని దగ్గర బ్రతుమాలుకో. ఎంత మంచి మాట బిల్దదు మాట్లాడుతున్నాడు. బిల్దదు చాలా జ్ఞానమైన వాడు. బిల్దదు చాలా చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఎంతకాలము నీవిట్టి మాట్లాడదు, నీ నోటి మాటలు సుడిగాలుగా ఉంటాయని చెప్పి 3వ వచనం, దేవుడు న్యాయ విధి రద్దుపరచునా, సర్వశక్తుడగు దేవుడు న్యాయము రద్దుపరచునా, నీ కుమారులు ఆయన దృష్టి ఎందుకు పాపం చేసిరేమో అని చెప్తూ 5వ వచనం దగ్గరికి వస్తే, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన యెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని యెడల నీవు పవిత్రుడవై. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన యెడల. జాగ్రత్తగా దేవుని ఎదికే టైం ఏది నీకు? అసలు నీకు సోది చెప్పటమే సరిపోతుంది. ఇంకా కొత్త మాటలు, మెసేజ్లు నువ్వు డౌన్లోడ్ చేసుకోవడానికి చూస్తావు. ఇంకా కొత్త విషయం, పెళ్ళికి వెళ్తే 26 సబ్జెక్టులు పట్టుకొస్తావు. నువ్వు ఒక ఇల్లు ఓపెనింగ్ వెళ్తే 16 సబ్జెక్టులు ఇంటికి పట్టుకొస్తావు. ఎందుకు? అవసరమా? చాలా ఉన్న శ్రమలు, ఉన్న బాధలు చారిపోవా? నీవు దేవునిని జాగ్రత్తగా వెదకటం ఎదకాలి. వెదకటంలో సహనం కావాలి, ఓపిక కావాలి. నేను వెతకటం నేర్చుకున్నాను. నా తండ్రి అన్నాడు, వెతుకు బాబు, వెతుకు అనేవాడు. ఎలా వెతకాలి? ఎక్కడికి వెళ్ళి వెతకాలి? స్నానం చేసి రెడీ అయిపోయి బట్టలు వేసుకుని బండి వేసుకుని ఇటు వెళ్ళి ఎదకదా అనుకునేవాడిని కాదు. చివరికి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టడం మొదలుపెట్టాను. నువ్వు నాతో ఉండాలయ్యా, నువ్వు నాతోనే ఉండాలి, నా మీద నీ అభిషేకము కావాలి, నీ హస్తము నాకు తోడుండాలి, నీ సన్నిధి నాకు తోడుండాలని అడగటం మొదలెట్టాను. 10 దినాలు కటిక ఉపవాసం ఉన్నాను. ఆ ఉపవాస దీక్షలో నా శరీరము బలహీనపడింది. ఆత్మ చేత బలము పొందుకోవటంలో నా ఆలోచన విధానము ఆత్మ ద్వారా మార్పు చెందింది. ఆత్మ ద్వారా జ్ఞానము మార్పు చెందుతుంది. జ్ఞానము పోతుంది. ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా నేను దేవుని సన్నిధిలో గడుపుతూ, నీవు నాకు కావాలి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. వెతికేటప్పుడు నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచింపగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. ఆమేన్. అందరూ పాడదాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద వెతకటంలో, నీతో ఆయన మాట స్మరించడంలో,
మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారా నా జీవితాన్ని ఇంకా గట్టిగా పాడండి. మధురముగా మార్చి పరచినావు. నా ప్రేమ చేత కాదు, నన్ను ప్రేమించి Yes. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా, చప్పటి కొట్టండి, పాడండి, యేసయ్యా, వెతుకుదాం, యేసయ్యా, గడుపుదాం. నా యేసయ్యా. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి నీ ఆత్మ ద్వారానే, నా శక్తి ఎంత కాదు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము చప్పటి కొడతా పడదాం. వారసుని Glory. చేశావు. యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా. నీతో గడిపే యేసయ్యా ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచింపగా, కృప ఆయన కార్యాలు, ఆయన ప్రేమ నాగల మాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక చోట పత్రికలు పంచి పెడుతున్నాను. అరుగుల మీద కూర్చుని వీర మహిళలు అందరూ కలిసి ఇలాగా ఏంటి దాన్ని లేస్, అవునే అది ఏమైందంటే ఇలాగ పత్రిక పట్టుకుని వెళ్తే నా వంక ఎవరు చూడట్లేదు అక్కడ. వారందరూ ఎందులో ఉన్నారంటే లేసులో లేరు, పూసలో ఉన్నారు. వాళ్ళు వేరే పూస ఉంది. ఒక మనిషి ఆ పూసను బయటెడుతుంది, వరుసగా మొదలెడతారు మొగల రేకులు, సీరియల్ మాటలు, ఇలాగ. అమ్మాయి ఎవరని కూడా అంటలేదు, ఎందుకు నిలబడ్డామని కూడా అడగట్లేదు. దొంగోడు వచ్చినా కూడా అలాగే ఉంటారేమో వాళ్ళు. నాకు భయం ఏంటంటే వాళ్ళు చెప్పుకునే మాటలు ఎలాగున్నా కానీ ఇది ఎలాగ పొడుచుకుపోతుందేమో, వాళ్ళకి సెప్టిక్ అయిపోతుందేమో అని భయపడ్డారు. చివరికి అమ్మా అన్నాను. చూసినా కానీ వారు మైండ్ పూసలో ఉంది. ఆ పూస గుర్తు ఆ లైన్ జరుగుతుంది, గొలుస్తుంది. అలా ఆయన ఏం చేశాడంటే, ఏమైందంటే వాడు అలాగే చేశాడే ఇలాగా. అప్పుడు కాసేపటికి ఎవరో వచ్చారు చూడంటే, ఆ బండి ఆగటానికి ఒక బండి చూడండి, బ్రేకులు అరిగిపోయిన బండి ఇక్కడ బ్రేక్ నొక్కితే ఎదరికెళ్ళి ఆగుతుంది. అలాగ వారు మాటలు ఆగటానికి కొంత సమయం పట్టింది. అప్పుడు వాళ్ళకి పత్రిక ఇచ్చాను. మంచిది బాబా అని పెట్టేసుకున్నారు. చదివిందో లేదో తెలియదు, ఏమైపోయారో తెలియదు, సునామీ వచ్చిందో తుఫానుకు వచ్చిపోయారో తెలియదు. పత్రిక చదివితే రక్షించబడతారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వెవరితో గడుపుతున్నావు? వెతకాలి. నువ్వు జాగ్రత్తగా వెతుకు. దేవుని కార్యం ఎందుకు జరగదో నేను చెప్తాను. బిల్దద్ అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా వెతుకు.
జాగ్రత్తగా వెతుకుతారు చాలామంది. ఈ రాయలసీమ ప్రాంతంలో, అలాగే అటు అడ్డతీగల ప్రాంతంలో కొంతమందిని చూశాను. వారు తట్టా బుట్ట పట్టుకుని కొండ మీదకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే పొద్దుట వెళ్ళిపోతున్నారు క్యారేజీ పట్టుకుని, మట్టిలో రాళ్ళు ఏరుకోవటానికి. వారు అక్కడ సోదపెట్టరు, మళ్ళీ అక్కడ ఎవరితో కలిసి ఉండరు. నాకు దొరికిన రాయి ఆమె చూసేస్తుందేమో అని ఎవరి మట్టికి వారు దూరంగా వెళ్ళిపోతారు. ఇంత మట్టి రాళ్ళన్నీ పట్టుకుని నెత్తిమి పెట్టుకుని అది వెతుక్కోవడంలో కూడా ఎవరిని రానివారు, సోదట్టరు. వారు దేని మీద ఉంటారంటే నాకు ఏదో ఒక రాయి డైమండ్ దొరుకుతుంది. పాడు డైమండ్ కోసం ఎంత ఉంటే నీకు డైమండ్లు గృహం ఇచ్చే దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆయనతో గడపండి. మీ ఇంట్లో మీరు కుటుంబ ప్రార్థన చేయండి. ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. యోబుతో బిల్దద్ అంటున్నాడు, నీవు జాగ్రత్తగా వెతుకు. ఆమెన్. మీకు ఒక సాక్ష్యం చూపిస్తాను, వినండి. మరి టాప్ లేచిపోద్ది ఆ సాక్షి అంటే. కడపలో ఏం జరిగిందంటే, ఏలూరులో ఆ మనుషుడుకి ఇంకో మనుషుడు చెప్పాడు, నువ్వు తైలాభిషేకాల దగ్గర రా, ఇసాక్ పాస్టర్ గారు వస్తున్నారు, ఆ దైవజనుడు వాక్యం చెబుతాడు, అద్భుతాలు జరుగుతున్నాయని చెబితే వస్తాను రాలేదు. చాలా పేదవాడుగా అయిపోయాడు. ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చి ఆ మనుషుడు వచ్చినప్పుడు ఏలూరులో నేను ఏ వాక్యం చెప్తున్నానంటే, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నీ లోయ నీళ్లతో నింపబడుతున్న వాక్యం చెప్తున్నా. అప్పుడు చెప్పి నీకేం కావాలో కోరుకోండి అని చెప్పాను. ఆ తైలాభిషేకానికి వచ్చిన మనుషుడు ఆ రోజు, దేవా నా పరిస్థితి బాగోలేదు, దైవజనుడు కోరుకోమంటున్నాడు కదా, కోరుకుంటున్నాను. నాకు ఎవరైనా పామాయిల్ తోట లీజుకి ఇవ్వాలి పండించుకోవడానికి. ఆ తీసుకున్న తర్వాత అది నెలకు 2 కాపులు కాయాలి, ఆ కాయలు అభివృద్ధి అవ్వాలి, నా దరిద్రం పోవాలి, నన్ను దీవించు అని ప్రార్థన చేసుకున్నాడు. వెళ్ళాడు. ఎవరో తోటను అడిగాడు. వారు తోటని లీజుకి ఇచ్చారు. లీజుకి తీసుకున్నాక మళ్ళీ నెల తైలాభిషేకానికి వచ్చి 100 తైలాభిషేక ప్రార్థన బాటిల్స్ తీసుకున్నాడు. ఎన్ని? గట్టిగా చెప్పండి. 100 బాటిల్స్ తీసుకుని ఏం చేశాడంటే, ఆ పామాయిల్ తోటలోకి వెళ్ళి ప్రతి చెట్టు దగ్గర తైలం పోయటం మొదలెట్టాడు. తైలం పోసి నీరు పెట్టి ఈ తోట మీద దేవుని అభిషేకం వస్తుంది అని నమ్మాడు. ఆ తోట గల యజమాని పండించలేక ఈ మనుషుడికి ఇచ్చాడు. ఈ మనుషుడు ప్రతి చెట్టు దగ్గర తైలాభిషేక తైలమును పోసి మళ్ళీ నెల తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే, అది నెలకు 2 కాపులు కాస్తుంది. వచ్చిన గెల అంతకుముందు 20-25 కేజీలు బరువు వచ్చేది పామాయిల్ గెల. ఈ ప్రార్థన తైలం వేసిన తర్వాత ఆ గెల 30-40 కేజీలో దిగిపోయింది తోటంతా. అలాగేనా చప్పట్లు కొట్టడం? అలాగేనా? చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు. దిగుబడి దిగిన తర్వాత అమ్మేద్దామని చెప్పి రైతులు షావుకారికి అమ్మితే వాడు కొనుక్కోవడానికి వచ్చినప్పటికీ ఎప్పుడు కనీవిని ఎరుగని రేట్ వచ్చేసింది దానికి. పామాయిల్ ధర పెరిగిపోయింది, కాయ బరువు దిగింది, దాని రేటు ఆకాశం అంత వెళ్ళిపోయింది. దెబ్బకి డబ్బులు ధనవంతుడు అయిపోయాడు. ఆ మనుషుడు మొన్న 25,000 తెచ్చాడు. ఆ మనుషుడు 200-300 కానుక ఇచ్చే పరిస్థితి లేనివాడు. తను వచ్చి ఏం సాక్షిని ఇప్పుడో చూద్దాం. అప్పుడు అంటున్నాడు, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నా పామాయిల్ తోట దేవుడు అభివృద్ధి పరుస్తాడని అనుకుంటాడు. ఆ సాక్షి ఉందా? ఆ పెట్టమ్మా. నా పేరు దేవదాసు. మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే, నేను వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను.
నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తే ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరిక కోరుకున్నాను. పామాయిల తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకో క్రితం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. గట్టిగా చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. బాగా తీరింది. ఇదే నా సాక్షి. 13,000 రేటు 40,000కి వెళ్ళింది. మీరు ఆ చెట్లో కాయలు చూసారా? లోపల అలాగున్నాయి చిన్న చిన్న గెలలాగా. గెల చిన్నగా ఉన్నా కానీ దిగుబడి ఆశ్చర్యకరంగా వచ్చింది. 35 నుండి 40 దిగుబడి. ఆశ్చర్యం ఏంటంటే చూడండి, ఆ గెల చూడండి, ఇదిగో దాని కింద ఏమేసాడు ఆయన చెప్పాలి. ప్రార్థన తైలం వేసాడు. వేసిన మనిషి మనసు ఎవరి మీద పెట్టాడు? యేసయ్య మీద పెట్టాడు. వాక్యం మీద పెట్టాడు. ఏమనుకున్నాడు ఆయన? గాలియే కానీ మీరు జాగ్రత్తగా వెదకండి, మీ కార్యాలు సఫలమవుతాయి. దానికి నేను సాక్షిని. ఇంకేమైనా కావాలా మీకు ఆధారం? మీ జీవితంలో మీరు కలిగి ఉన్న దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. బిల్దద్ అన్న మాట ఏంటంటే నువ్వు జాగ్రత్తగా వెతికిన యెడల, తర్వాత సర్వశక్తుడగు దేవునిని బ్రతుమాలుకుని యెడల నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును. ఈ పామాయిల్ తోట అబ్బాయి పట్ల దేవుడు ఏం చేశాడు? శ్రద్ధ నిలిపాడు. శ్రద్ధ నిలిపితే తోట కాపు కాసింది. కాసిన కాపును కొనుక్కునేవాడు కొనుక్కోడానికి వచ్చినప్పుడు దాని ధర దేవుడు 40,000గా మార్చాడు. క్రైస్తవుడు ఆశీర్వదించబడటం పెద్ద గొప్ప ఏం కాదు, ఉన్న దాంట్లోనే. ఈరోజు నీవు నేను నేర్చుకోవటం ఏంటంటే యోబు గ్రంథం నుంచి నీవు జాగ్రత్తగా వెతుక్కోవాలి, దేవునినే బ్రతిమాలుకోవాలి. ఆత్మ మీకు తోడైండును గాక. మరిన్ని విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. అందరూ లేచి నిలబడి మరి దేవునిని జాగ్రత్తగా వెదకటం నేర్చుకోండి. ఆయనతో గడిపితే కన్నీళ్ళు ముత్యాలుగా మారుతాయి. ఆయనతో గడిపే బ్రతుకు నేర్చుకుందాం. నేను నా నాలుకను స్వాధీనంలో పెట్టుకుంటాను. నేను నీ వైపు నా మనసును ఎత్తుకుంటాను. నా యందు శ్రద్ధ నిలుపు తండ్రి. ఇక ఆలస్యం చేయొద్దు బాబు అని అడుగుతున్నావు కదా, నువ్వు బ్రతుమాలు. ఆయన శ్రద్ధ నిలుపుతాడు నీ పిల్లల పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ ఆలోచన పట్ల, అన్నిటిలో దేవుడు శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలిపాడంటే ఒక్కొక్కటి 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 టపా 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 అయిపోతాయి. చేతులు దించండి, తలలు పైకెత్తండి, కళ్ళు మూసుకుని. యేసయ్యా నా పాపాలు క్షమించు. నా యందు నువ్వు శ్రద్ధ నిలపాలంటే నేను నీ యందు జాగ్రత్తగా వెతకాలి. ఎక్కడ తప్పిపోతున్నానో, ఎక్కడ తప్పిపోయానో, ఎక్కడ అబద్ధాల మనిషిగా మారిపోయానో, నాకు తెలియకుండా నేను పాపాత్మురాలు అయిపోయినా, నాకు తెలియకుండా నేను పాపాత్ముని అయిపోయినా నన్ను క్షమించు బాబు.
నీ రక్తముతో నన్ను కడుగని ప్రార్థన చేయాలి. నీ రక్త ప్రభావమునా నా రోత హృదయమును పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు. యేసు నామములో పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధపరచబడినవి సరిదిద్దుకోండి, హృదయాలు మార్చుకోండి. ఆయనను జాగ్రత్తగా వెతికితే, ఆయనను బ్రతిమాలుకుంటే రంగమునా ఆజాగరు కూడా నైతి నిజాశ్రయమును విడచి ఆజాగరు కూడా నైతి పనులకు సిద్ధపడతాం. నిజా ప్రార్థన పూర్వకంగా విడచి రసముతో నాకై కని కరుణారసముతో నాకై కని ప్రియ యేసు. ప్రభు బల కొరకు సిద్ధపడదాం. ప్రియమార నా హృదయం నీ రక్త ప్రభావమునా నా రోత హృదయమును నీ పవిత్ర పరచు తండ్రి, ప్రతి మోను కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియ నా హృదయం. అందరూ నమస్కరించి, ప్రభువా నా నాలుకను స్వాధీనంలో పెట్టుకుంటాను. ఇంతవరకు నేను ఏదైనా నీకు విరోధంగా మాట్లాడితే నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను బాగు చేయి బాబు. నీకు విరోధంగా నేను చేసిన పాపం, నీకు విరోధంగా నేను మాట్లాడితే క్షమించు బాబు, బాగు చేయి బాబు. ఏ దోషము నా బిడ్డల మీదకి రాకుండా చెయ్యి. ఇంతవరకు తెలుసో తెలియకో దారి తప్పిపోయానేమో, నా బిడ్డలకు ఏదైనా వస్తే నేను తట్టుకోలేను కనుక ముందు నేనే మారుతాను. నేను నీ ఎదుట సమర్పణతో బ్రతుకుతాను. నా పాపము నా భర్తకి రాకూడదు దోషముగా. నా పాపము, నా పాప దోషము నా భార్య మీద ఏలుబడి చేయొద్దు. నా పాప దోషము నా తల్లిదండ్రుల మీద ఏలుబడి చేయొద్దు. అన్నిటినీ కడుగు బాబు. నా నాలుకను స్వాధీనంలో పెట్టుకుంటాను. వాగ్దానాలే మాట్లాడతాను, వాక్యమే మాట్లాడతాను, నీ పాటలు పాడుకుంటాను. పరీక్ష చేసుకో. దేవుడు నిన్ను ఈ దినాన్ని అద్భుతముగా హెచ్చరించి బ్లెస్ చేసి ఉన్నారు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు దేవా మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ ఆరాధన దీవెనకరముగా జరిగించారు, ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ పాదాల దగ్గర నీ దాసుని వేడుకుంటూ ఉన్నాం బాబు, నీకు వందనాలు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడా, మీ పాదాల దగ్గర నీ దాసుని వేడుకుంటూ ఉన్నాను. ప్రభువా, పరలోకము నుండి నీ పరిశుద్ధ వాక్యాన్ని, ఆత్మ సందేశాన్ని మీరు మాకు ఇచ్చి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. కావలసినంత జీవాహారాన్ని మాకు బోధించి మమ్మల్ని తృప్తిపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు.
ప్రభువా, ఎవరు ఏ ఆస్తులతో వచ్చారో, ఏ కోరికలతో వచ్చారో అందరి కోరికలు మీరు తీర్చండి. అందరి మీద నీ అనాయింటింగ్ దయచేయండి, నీ అభిషేకమును దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు. ప్రార్థిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. అద్భుతాలు చేస్తావు బాబు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు బాబు. ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభు. అనారోగ్యం వారిని ముట్టి బాగు చేయండి. అప్పులు బాధల్లో ఉన్న వారికి ఐశ్వర్యాన్ని దయచేయండి. రుణముల నుండి విడుదల దయచేయండి, విముక్తి దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థనకి ప్రతిఫలం అనుగ్రహించండి. చదువుకునే బిడ్డలకి జ్ఞానము దయచేయండి. వివాహము కాని వారికి వివాహము జరిగించండి. మంచి జీవిత భాగస్వాములను దయచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి ప్రభు. గృహాలు లేని వారి సొంత గృహాలు దయచేయండి. ఎవరు బలహీన పడిపోయారో భర్తలు, భార్యలు ఆరోగ్యముతో నిలబెట్టండి ప్రభు. నీకు వందనాలు. ఎవరైతే నెమ్మది లేక, శాంతి లేక బాధపడుతున్నారో నీ యొక్క శాంతిని దయచేయండి. నీ సేవకులు తెచ్చిన కానుకలను, దశమ భాగములను, మొక్కుబడులు మీరు దీవించండి. నీకు ఇచ్చారు 100 రెట్లు వారికి దయచేయండి. ఇది నీ సేవలో వాడబట్టడానికి సహాయము దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన టీవీ పరిచయ కొరకు ప్రత్యేకంగా స్పాన్సర్ చేసిన వారిని, నాయన కుర్చీల కొరకు ప్రత్యేకంగా స్పాన్సర్ చేసిన వారిని, చేయటానికి సిద్ధంగా ఉన్న వారిని మీరు దీవించండి. నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పనులు జరగాలని నీ సన్నిధులు విత్తనాలు విత్తుతున్నారో 100 అంతల ఫలం వారికి దయచేయండి. ఇది నీ సేవలో వాడబట్టడానికి సహాయము దయచేయండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. విడిపోయిన కుటుంబాల మధ్య సమాధానము దయచేయండి ప్రభువా. ఎవరైతే చేతబడి శక్తుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారో యేసు నామములో విడుదల దయచేయండి. యేసు నామములో విడుదల దయచేయండి. యేసు నామములో విడుదల దయచేయండి. నీ మహిమ అనుగ్రహించండి. ఎవరు ఏ పని ప్రారంభించాలని ముందుకెళ్ళాలనుకుంటున్నారో ఆ పనులు జయము దయచేయండి. వ్యాపారాలు చేస్తున్న వారికి అభివృద్ధి దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ దయచేయండి. అందరి మీద నీ ఆత్మాభిషేకం దయచేయండి. ఈ సమయంలో నీ దాసుడిగా తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలము నీ రక్తముగా మార్చండి. తైలమును నీ యొక్క అభిషేకముగా, మహిమగా, జీవముగా మార్చండి. ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నామో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఎవరింటికి వరద నీ కాపుదల దయచేయండి. ప్రతి నోట బలమైన సాక్ష్యము దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. నేడు మా అనుదినహారం మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌనామే. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును.